బేల మండల కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అటవీ రేంజ్ అధికారి అరుణ మండల తహసీల్దార్ ఎంపీడీఓతో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు పరిసరాలను అటవీ శాఖ సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. మండల అటవీ రేంజ్ అధికారి అరుణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే ఎంతో మనుగడ ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని తెలిపారు. ఇంటి పరిసరాల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలు నాటాలని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు వేయవద్దని, వాయు నీటి కాలుష్యం కాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సవాయ్ సింగ్, ఎంపీడీఓ మహేందర్ కుమార్, పశు వైద్యాధికారి సిద్ధార్థ్, వైద్య సిబ్బంది రోజా, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. फोटो सर मैं पापा का डायरेक्ट डायरेक्ट लोपल పెట్టండి మెల్ల తీసేసి ఉంటున్నారు. ఎందుకంటే ఈ చెట్లు అడవి అనేది మొత్తం తగ్గిపోయి కాలుష్యం అనేది ఎక్కువ పెరిగిపోయి ఈ ఓజోన్ పొర అనేది మొత్తం చిరిగిపోవడం జరిగి అతినీటి లోహిత కిరణాలు మొత్తం భూమి పైన పడి అనేక రకాల వ్యాధులు రావటం అనేది జరుగుతున్నది మనం ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా ఈ అడవులు లేకపోవడం వలన టెంపరేచర్ కూడా ముఖ్యంగా మన ఆదిలాబాద్లో 45 డిగ్రీల వరకు ఉన్నది. ఇంకా 50 డిగ్రీలు దాటితే మనం ఉండలేము. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే కాకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చెట్లను నాటి మన పర్యావరణాన్ని అందరూ పరిరక్షించుకోవాలి. ఎప్పుడైతే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే అన్నీ సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించమని కోరుకుంటున్నాం.